మరొక అంశం చూద్దాం. రైస్ మాఫియాని వదలబోమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఠా వెనక ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటించారు. యాంకరేజీ పోర్టులో నిలిపిన స్టెల్లా ఎస్ నౌకని బోట్లో వెళ్లి పరిశీలించారు. అక్కడి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండబాబు అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రాంతాల్లో నిఘా ఉండదనే ఇలా చేస్తున్నారని, ఇకపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇందుకు కేంద్ర హోంశాఖతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. గాయత్రి, చూసుకుంటే కనుక ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ పోర్టును అయితే మాత్రం పోర్టును ఆకస్మిక తనిఖీలు చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా పీడిఎస్ రైస్, పేదలకు అందాల్సిన పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ మొత్తం కూడా పోర్ట్ నుంచి అక్రమంగా తరలి వెళ్ళిపోతున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఏదైతే ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో కూడా గత 2 సార్లు మాత్రం ఈ ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద నిఘా పెట్టింది. మొన్న ఒకసారి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా పోర్టు మీద ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేస్తే మాత్రం పోర్టు సంబంధించిన కొంత రైస్ని అయితే మాత్రం ఆయన సీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో అయితే మాత్రం రీసెంట్గా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఒక 3 రోజుల కింద అయితే మాత్రం కొన్ని కాకినాడ పరిసర ప్రాంతాల గొడవను సంబంధించిన గొడవల మీద అయితే మాత్రం ఆకస్మిక తనిఖీలు చేస్తే ఒక 5 లారీలు లోన్ అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. 5 లారీల్లో 3 లారీలు పీడిఎస్ రైస్గా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కాకినాడ నుంచి పీడిఎస్ రైస్ అక్రమంగా తరలి వెళ్ళిపోతున్న విషయం తెలుసుకుని వెంటనే ఈరోజు ఉదయాన్నే అమరావతి కేంద్ర ఆఫీస్ నుంచి అయితే మాత్రం ఆయన కేంద్ర కార్యాలయం నుంచి ఉదయాన్నే బయలుదేరి నేరుగా కాకినాడ పోర్టుకు ఏదైతే ఉందో యాంకరేజ్ పోర్టుకు అయితే చేరుకుని ఏదైతే ఉందో అక్రమంగా తరలిస్తున్న రైస్ సంబంధించిన ఆ షిప్లు ఏదైతే సీజన్ షిప్లను అయితే మాత్రం సముద్రంలో కొంత మేళ అయితే మాత్రం ఆయన షిప్ మీద అయితే ప్రయాణం చేసి ఒక 9 కిలోమీటర్ల పైచిలుకైతే మాత్రం ఆయన ప్రయాణం చేసి షిప్లను అయితే మాత్రం తనిఖీ చేశారు. అందులో ఇంచుమించుగా చూస్తే 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం అయితే మాత్రం సీజ్ చేశారు. దీనికి సంబంధించి అందులో 34,000 బాయిలర్ రైస్ ఉండగా 640,000 మెట్రిక్ టన్నుల రైస్ అయితే మాత్రం పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అధికారులు అయితే నిలదీశారు. అంటే స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు, సివిల్ సప్లై డిఎస్ఓస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇంత రైసు ఇతర దేశాలకు, ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారని చెప్పేసి గట్టిగా అయితే మాత్రం నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం కొంత నీళ్లు నవ్వుల పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపించి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఎవరిని ఉపేక్షించేది లేదు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఇదే కాకినాడ పోర్టు నుంచి అనేక అక్రమాలకు ఆగడాలకైతే మాత్రం తెరలేసింది. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని మేము చాలా వరకు కూడా నిర్మూలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో మొత్తం కూడా ప్రతిదీ కూడా ప్రజలకు అందాల్సిన ప్రతిదీ కూడా అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి పరిపాలన మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా పరిపాలన చేద్దామని మేమేమో క్షేత్రస్థాయిలో చేస్తుంటే గ్రౌండ్ రియాలిటీలో వేరే రకంగా ఉంది. మీ క్షేత్రంలో మొత్తం ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర పరిపాలన అంతా సాగించాలని చెప్పేసి మేము ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుంటే గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే కొనసాగిందో దొంగ అక్రమాలు అదే అడ్డా కొనసాగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం స్థానిక ఎమ్మెల్యేని కూడా మాట్లాడారు. మీ నియోజకవర్గంలో ఇటువంటి అక్రమాలు అంటే గత 5 ఏళ్ళు మీరు ఎంతో దీని మీద మాట్లాడారు. అసెంబ్లీ ఈ 5 నెలల్లో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్లో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు, ఈ సమస్యని ఎందుకు లేవనెత్తలేకపోయారు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సివిల్ సప్లై అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం పిలిచి అసలు ఎవరు దీనికి సంబంధించి ఎవరు దీనికి రవాణా చేస్తున్నారు, దాని మీద మొత్తం కూడా పూర్తి స్థాయిగా మాకు వివరణ కావాలి. దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు శక్తులు ఉన్నప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు. పేదలకు అందాల్సిన రైస్ ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ మొత్తం పేదలకు అందివ్వాలి. దానికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటిది ఇలాంటి రవాణా చేస్తే ఉపేక్షించేది కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేంద్ర హోంమంత్రి శాఖతో కూడా మాట్లాడి ఆలోచన చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈరోజు పెద్ద సాహసం చేశారని చెప్పొచ్చు.